హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఏపీలో పథకాలకి సంబంధించి కొన్ని కీలకమైన అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. ముఖ్యంగా పెన్షన్లకి సంబంధించి పాత లబ్ధిదారులకు సంబంధించి పెన్షన్లు అనేటివి తొలగిస్తున్నారు. అనగా బోగస్ కార్డులను తొలగిస్తున్నారన్నమాట. వీటికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందుగా ఒక హామీ అయితే ఇచ్చారు. పెన్షన్లు అన్నింటినీ కూడా పెంచుతాను, పెంచి కూడా వెంటనే వాటి సంతకం కూడా తొలి సంతకం వాటి మీద పెడతానని చెప్పి చెప్పారనమాట. అనుకున్నట్లుగానే చంద్రబాబు నాయుడు గారు మూడో సంతకంగా అయితే పెన్షన్ల పెంపు అనేది చేయడం జరిగింది. అందరికీ కూడా పెన్షన్స్ అనేటివి పెంచేశారండి. సామాజిక పెన్షన్లు 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకి పెంచారనమాట. అదేవిధంగా ఈ జూలై నెలకి సంబంధించి 7,000 రూపాయలుగా ఉన్నటువంటి 3 నెలల బకాయిలు కలుపుకొని సామాజిక పెన్షన్లకు ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ అదేవిధంగా దివ్యాంగులకు, వికలాంగులకు సంబంధించి 3,000 రూపాయలు అదనంగా పెన్షన్ అనేది పెంచడం జరిగింది. అందరూ లబ్ధిదారులు చాలా సంతోషంగా ఉన్నటువంటి ఈ సందర్భంగా ఒక చేదు వార్తనైతే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారనమాట. అది ఏంటంటే పెన్షన్లను తొలగించండి అని చెప్పి చెప్పారనమాట. ఈ పెన్షన్లను పూర్తి స్థాయిలో అయితే తొలగించరండి. ఎవరైతే పాత లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళలో ఎవరికైనా కానీ బోగస్ కార్డులు కనుక ఉండినట్లయితే, బోగస్ కార్డులు అంటే ఏమీ లేదు, రాంగ్ డేటా ఇచ్చి మీరు పెన్షన్ కనుక పొందుతున్నట్లయితే అటువంటి పెన్షన్లు అనేటివి ఈ నెల నుంచి తీసివేయడం జరుగుతుందన్నమాట. అంటే ఆగస్ట్ నెలలో మీకు కొత్త పెన్షన్ల యొక్క లిస్ట్ అనేది ఫైనల్ కాబోతుందన్నమాట. ఇప్పటి వరకు ఒక ఎత్తు అయితే ఇక్కడ నుంచి కూడా ఒక ఎత్తు అనేది జరగబోతుంది పెన్షన్ల పంపిణీలో కూడా. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ బోగస్ కార్డులను ఎలా గుర్తిస్తారంటే, ముఖ్యంగా మీరు ఒక పెన్షన్‌కి అప్లై చేసేసి ఇంకో పెన్షన్ తీసుకుంటున్నట్లయితే, మహిళల్లో ముఖ్యంగా వితంతు పెన్షన్ విషయంలో మరియు ఒంటరి మహిళా పెన్షన్ విషయంలో చాలా తప్పులు జరిగి ఉన్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక సందర్భంగా అయితే తెలియజేశారనమాట. ఆ సందర్భంగానే మాట్లాడుతూ వితంతు పెన్షన్‌కి సంబంధించి కొన్ని కొత్త గైడ్‌లైన్స్ తీసుకువస్తామని చెప్పి, అదేవిధంగా ఒంటరి మహిళలకు సంబంధించి కూడా కొన్ని కొత్త గైడ్‌లైన్స్ అనేటివి తీసుకువస్తానని చెప్పి ఆ సందర్భంగా అయితే తెలియజేశారు. మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ద్వారా అయితే మనకు ఈ యొక్క డబ్బులనేటివి రాబోతున్నాయి. ఆల్రెడీ పేరు కూడా మార్చేశారనమాట చంద్రబాబు నాయుడు గారు. దీనికి సంబంధించి కూడా కొత్త గైడ్‌లైన్స్‌తో పాత లబ్ధిదారులను మొత్తం కూడా జల్లెడ బట్టి జెన్యూన్‌గా ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే తీసుకొని కొత్త లిస్ట్ అనేది రావడం జరుగుతుందనమాట. ఆగస్ట్ నెల పెన్షన్లు అనేటివి దాదాపు 3,00,000 పెన్షన్లు అనేటివి తొలగబోతున్నాయన్నమాట. వాటికి సంబంధించి ముఖ్యంగా ఈ కారణం చేత ఉండవచ్చని కొన్ని కీలకమైన అప్డేట్స్ అయితే వచ్చాయి. ఇందులో ముఖ్యంగా ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ ఒక ఫస్ట్ పాయింట్ చెప్పాను. వితంతు పెన్షను మరియు ఈ యొక్క ఒంటరి మహిళా పెన్షన్లకు సంబంధించి కొన్ని కీలకమైన మార్పులు అనేటివి రాబోతున్నట్లు ఇక్కడ మనకు సమాచారం అయితే ఇచ్చారండి. నెక్స్ట్ అదే విధంగా మరికొన్ని కారణాల చేత అనగా ఈ గత 3 నెలలుగా ఎవరైతే చనిపోయినటువంటి వాళ్ళే లబ్ధిదారుల ప్లేస్‌లో వేరొకరు గనక తీసుకుంటున్నట్లయితే పెన్షన్ అనేది అటువంటి వారి యొక్క పేర్లు కూడా తొలగించడం జరిగిందనమాట. నెక్స్టు విద్యుత్, ముఖ్యంగా మీరు కరెంటు వినియోగం అనేది 300 యూనిట్లకు మించి ఈ 6 నెలల వెరిఫికేషన్ అనేది జరుగుతుందని చెప్తున్నారండి. ఈ 6 నెలల్లో మీరు ఎక్కడైనా సరే 300 యూనిట్లకు మించి ఒక నెల బిల్లు గనక కట్టినట్లయితే మీకు పెన్షన్ అనేది తొలగిపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ అదే విధంగా ఈ యొక్క వికలాంగుల పెన్షన్‌కి సంబంధించి గవర్నమెంట్ దగ్గర మీరు సదరం సర్టిఫికేట్ కాకుండా డూప్లికేట్ సర్టిఫికేట్ ఏదైనా గనక సబ్మిట్ చేసినట్లయితే అటువంటి వారందరికీ కూడా పెన్షన్ అనేది తొలగించడం జరుగుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ అదే విధంగా ఆధార్ అప్డేట్ చేసుకొని ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా చెక్ చేస్తారండి. మీరు కొత్తగా పెన్షన్ గనక రీసెంట్‌లీ గనక పొందినట్లయితే ఆధార్ అప్డేట్‌లో ఏజ్ మార్పులు చేసుకొని పొందుతున్నట్లయితే అటువంటి పెన్షన్ కార్డులు కూడా తీసివేయడం జరుగుతుందని చెప్తున్నారనమాట. ఈ కారణాల చేత అయితే పెన్షన్లు అనేటివి తొలగబోతున్నాయి. ఇకపోతే ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పథకం కింద అయితే కొత్తగా లిస్ట్ అనేది రాబోతుందండి. ఆ లిస్ట్ మనకు ఇంకొక 10 రోజుల్లో రెడీ అయ్యి వస్తుంది. దీంతో పాటు ఈ విధంగా గైడ్‌లైన్స్ అనేటివి ఉండబోతున్నాయి అనేది. ఓకేనా? ఇదన్నమాట పాత లబ్ధిదారులకు సంబంధించి పెన్షన్లను తొలగింపు. కొత్త లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇకపోతే తనిఖీలు ఏ విధంగా వెరిఫికేషన్ చేస్తారంటే, జస్ట్ మీకు అసలు మీ యొక్క కార్డుకి సంబంధించి తనిఖీ జరుగుతుందా లేదా అనేది కూడా మీకు తెలియదండి. ఎలా అంటే మొత్తం డేటా కూడా ఇప్పుడు సచివాలయం దగ్గర ఉంటుంది కాబట్టి సచివాలయంకి కొన్ని గైడ్‌లైన్స్ అయితే వెళ్తాయి. ఆ గైడ్‌లైన్స్ ప్రకారం ఉన్నటువంటి పెన్షన్‌లను మాత్రమే ఉంచండి. రిమైనింగ్ అన్నిటిని కూడా తీసేయండి అని చెప్పి ఆర్డర్స్ అయితే ఇప్పటికే వెళ్ళినట్లు సమాచారము. ఆ పనిలో ఇప్పుడు నిమగ్నమై ఉన్నారనమాట సచివాలయ అధికారులంతా కూడా. మనకు కేవలం అంటే కేవలం 10 రోజుల్లో అయితే పెన్షన్‌లకు లబ్ధిదారులకు సంబంధించినటువంటి కొత్త లిస్ట్ అనేది విడుదల చేసే
యోచనలో ఉందన్నమాట గవర్నమెంట్. ఓకేనా? సో